Hello viewers, welcome back to my channel Recipe Talks and Vlogs. చల్లని వాతావరణంలో వేడి టమాటా సూప్ గొంతుకి ఎంతో హాయిగా ఉంటుంది. మనకి గొంతు నొప్పి వచ్చినా జలుబు చేసినా అస్సలు ఫుడ్ తీసుకోవాలనిపించదు అండ్ నీరసంగా ఉంటుంది. అటువంటి టైంలో ఒక గిన్నెడు ఇలా టమాటా సూప్ చేసుకొని తాగితే ఎంత హాయిగా ఉంటుందో. ఇన్స్టంట్ ఎనర్జీ కూడా వస్తుంది. జస్ట్ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే టమాటా సూప్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు చేసే ఈ కామెంట్ అండ్ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. నేను ఇంకా మరెన్నో వీడియోస్ చేయడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు టమాటా సూప్ కోసం కడాయిలో 1 టీ స్పూన్ లేదా 2 టీ స్పూన్ బటర్ వేసుకోవాలి. బటర్ కరిగిన తర్వాత 1 టీ స్పూన్ సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు, 1 టీ స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కలు, ఒక బిర్యానీ ఆకు, 1/2 టీ స్పూన్ మిరియాలు వేసుకొని కలుపుకోవాలి. నెక్స్ట్ 1 టీ స్పూన్ గ్రీన్ చిల్లీస్, 2-3 టీ స్పూన్ ఆనియన్స్, 1 మీడియం సైజ్ క్యారెట్ యొక్క ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్ టమాటా ముక్కల్ని అండ్ కొత్తిమీర కాడల్ని వేసుకొని కలుపుకోవాలి. కొత్తిమీర కాడలు వేసుకోవడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది. టమాటాలు పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఆలోపు మనం ఒక బౌల్లో 2 టీ స్పూన్ జొన్నపిండి కానీ గోధుమ పిండి కానీ తీసుకొని వాటర్ పోసి కలుపుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగే 1 కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి టమాటాలు సాఫ్ట్గా అయ్యి దాని నుండి పీల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. టమాటాలు సాఫ్ట్ అయ్యాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారాక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దీన్ని ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి. ఈ టమాటా ప్యూరీని స్టెయినర్లో వేసి వడగట్టుకోవాలి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ అయితే సూప్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇందులో 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, కొంచెం షుగర్, రుచికి సరిపడే సాల్ట్, కొంచెం తరిగిన ఉల్లికాడలు వేసి కలుపుకోవాలి. దీన్ని ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇదిగోండి, మన హాట్ సూప్ రెడీ అయింది. దీన్ని సర్వ్ చేసుకునే ముందు ఫ్రెష్ క్రీమ్ అండ్ బ్రెడ్ క్రమ్స్ యాడ్ చేసుకోండి. టేస్ట్ ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.